హలో ఎవ్రీబడి. మీరు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవాలనుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఆన్‌లైన్ చేసుకోవడానికి అవైలబిలిటీ అనేది ఉంది. ఎట్లా చూసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్, ఈ ఫైల్‌లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో ఫైల్ రిటర్న్స్. ఇక్కడ మనం ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్. ఇప్పుడు కరెంట్ అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 25, 26. సో, ఆన్‌లైన్ మోడా? ఆఫ్‌లైన్ మోడా? మీకు ఆన్‌లైన్ మోడ్ అనేది అవైలబిలిటీలోకి వచ్చింది. ఆన్‌లైన్ మోడ్‌ని సెలెక్షన్ చేసుకొని మీరు ఫైలింగ్ చేసుకోవాలంటే కంటిన్యూ పైన క్లిక్ చేయండి. లేదు ఆఫ్‌లైన్ మోడ్‌లో అంటే మీరు యుటిలిటీని డౌన్‌లోడ్ చేసుకొని అండ్ ఇక్కడ ఒరిజినల్ రిటర్న్ సెలెక్షన్ చేసుకోండి. నో అండ్ రిటర్న్ ఐటీఆర్ 1 ఆర్ ఐటీఆర్ 4ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ అప్‌లోడింగ్ చేయడానికి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో, ఆన్‌లైన్ మోడ్‌లో ఫైల్ చేయాలనుకున్న వాళ్ళకి ఆన్‌లైన్ అని క్లిక్ చేసి అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడానికి స్టార్ట్ న్యూ ఫైలింగ్. న్యూ ఫైలింగ్ చేయాలనుకుంటున్నారు కొత్తగా. సో అండ్ కొత్త ఫైలింగ్ చేయడానికి నాకున్న ఆప్షన్స్ ఏమి? ఇప్పుడు ఎవరిది ఫైల్ చేయాలనుకుంటున్నా? నేనెవరు? ఈ పర్సన్ ఎవరు? ఇండివిడ్యువల్‌ది ఫైల్ చేయాలనుకుంటున్నా. ఏ ఫార్మ్ కావాలి? ఐటీఆర్ 1 ఫార్మ్ నాకు అప్లికబిలిటీ. ఐటీఆర్ 1 ఫార్మ్ ఎవరికి అప్లికబుల్ అయితది? ఇండివిడ్యువల్ రెసిడెంట్ పర్సన్స్ అతని యొక్క అతని యొక్క టోటల్ ఇన్‌కమ్ అప్ టు 50 లాక్స్ ఫ్రమ్ సాలరీ, హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్సెస్ చూసుకొని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. దీని ప్రకారం ప్రొసీడ్ టు ఫైల్. ప్లీజ్ నోట్ న్యూ టాక్స్ రెజ్యూమ్ హిస్ డిఫాల్ట్ రెజ్యూమ్. న్యూ టాక్స్ రెజ్యూమ్ అనేది డిఫాల్ట్‌గా ఉంది. ఒకవేళ మీరు ఓల్డ్ టాక్స్‌లోకి పోవాలి అనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ అక్కడ న్యూ టాక్స్ రెజ్యూమ్ తీసుకుంటే మీకు ఏమేమి రావు? హెచ్ఆర్ఏ రాదు. డిడక్షన్స్ రావు. ఇవన్నీ మనకి ఇక్కడ ఇచ్చినారు చూడండి. లిస్ట్ ఏమేమి రావు మనకి? హెచ్ఆర్ఏ, ఎల్టీఏ డిడక్షన్, ఏటీసీ, ఏటీడీ, ఏటీయూ, ఏటీఈ, ఏటీజీ, ఏటీటీటీఏ, టీటీబీ ఇవన్నీ మీకు రావు అనేది చూసుకోవాలి. ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఎట్లా ఫైల్ చేయాలనుకుంటారో ఫైల్ చేయడానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. వెరిఫై మీ డీటెయిల్స్‌ని వెరిఫై చేసుకోవాలా. ప్రీ ఫిల్ డేటాతోని కన్ఫర్మ్ చేసుకోవాలా, వెరిఫై చేయాలా. అట్లుంటది ఇన్ఫర్మేషన్. గెట్ స్టార్టెడ్ అని ఫస్ట్ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఫస్ట్ ఒక క్వెషన్ అడుగుతది. మీరు ఎందుకు ఫైల్ చేస్తున్నారు? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ అయినందుకు ఫైల్ చేస్తున్నారా? లేదా 139(1) కింద ఫైల్ చేస్తున్నారా? 139(1)లో ఏమంటే మీ అకౌంట్‌లో కరెంట్ అకౌంట్‌లో మోర్ దెన్ 1 crore డిపాజిట్ చేయడం వల్ల మ్యాండేటరీ ఫైల్ చేయాలి వాళ్ళు. అండ్ ఇన్‌కమ్ ఎక్స్‌పెండిచర్ మీరు ఇంకర్ అయినారు. ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఒక 2 lakhs ఎక్సీడ్ ఇంకర్ అయినారు. వాళ్ళు కంపల్సరీ మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. అండ్ లేదు మీకు కరెంట్ బిల్ అనేది 1 lakhకి మించి వచ్చింది. వాళ్ళు కంపల్సరీ ఫైల్ చేయాలి. ఏదైనా వేరే అదర్ ప్రొవిజన్స్ ఏమన్నా చెప్పితే వాళ్ళు. నేను అవి కాదు. టాక్సబుల్ ఇన్‌కమ్ ఎక్సీడ్ ఉంది కాబట్టి నేను ఫైల్ చేస్తున్నా అనేది కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. ఐటీఆర్ ప్రీ ఫిల్ డేటా అనేది వస్తది. వాటి ప్రకారంగా మీరు ఫైల్ చేసుకోండి. అండ్ ఏఐఎస్, టీఎస్ డేటాను చూసుకొని ఫైనలైజింగ్ చేసేటప్పుడు వాటి ప్రకారం చూసుకోవాలి. ఓకే పైన క్లిక్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. తర్వాత మీ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్, డిడక్షన్స్, మీరేమైనా టాక్స్ పే చేసినటివి అండ్ టాక్స్ లయబిలిటీని వెరిఫికేషన్ చేసుకోండి. ఇది ఒక్కొక్క ఫీల్డ్‌ని మీరు వెరిఫికేషన్ చేసుకుంటూ ప్రాపర్‌గా చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మీకు డిజేబుల్ మోడ్‌లో ఉంది కదా! ఒక్కొక్కటి ఎనేబుల్ చేసుకుంటూ రావాలి. లాస్ట్‌కి మీకు ప్రొసీడ్ టు వెరిఫికేషన్ వస్తది. ప్రొసీడ్ టు వెరిఫికేషన్ పైన క్లిక్ చేసుకుంటే మీకు ఫైలింగ్ చేసుకోవడానికి అవైలబిలిటీ వస్తది. నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఫైలింగ్ ఎట్లా చేయాలనేది చూద్దాం. థాంక్ యూ.